ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎస్జిటి సైన్స్ టెక్స్ట్ బుక్లోని సైన్స్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. సైన్స్ మెథడాలజీ మదింపు మూల్యాంకనం 6వ పాఠం. పాఠశాల బోధనలో విద్యార్థులు వివిధ అభ్యసన సన్నివేశాలు పాల్గొనడం ద్వారా నిర్మించుకున్న జ్ఞానం ఎంతవరకు సాధించబడిందో తెలుసుకోవడానికి మదింపు మూల్యాంకనం అవసరం. పాఠశాల బోధనలో విద్యార్థులు వివిధ అభ్యసన సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా నిర్మించుకున్న జ్ఞానం ఎంతవరకు సాధించబడిందో తెలుసుకోవడానికి ఏం అవసరం అంటే మదింపు మూల్యాంకనం అవసరం. పరీక్షలు మదింపు సాధనాలు ఏంటంటే పరీక్షలు. మూల్యాంకనం అవిరళంగా జరగాల్సిన ప్రక్రియగా కొఠారి కమిషన్ సూచించింది. మూల్యాంకనం అవిరళంగా జరగాల్సిన ప్రక్రియగా ఏది సూచించిందంటే కొఠారి కమిషన్. ఇంకా మూల్యాంకన పరీక్ష విధానాల గురించి విద్యా హక్కు చట్టం 2009లో 2005 ఎన్సిఎఫ్లోను ఏపీఎస్సిఎఫ్ 2011లో కూడా చర్చించబడింది. మూల్యాంకనం అవిరళంగా జరగాల్సిన ప్రక్రియగా ఎవరు సూచించారని కొఠారి కమిషన్ సూచించింది. ఇంకా మూల్యాంకనం పరీక్ష విధానాల గురించి విద్యా హక్కు చట్టం 2009లో ఎన్సిఎఫ్ 2005 తర్వాత ఏపీఎస్సిఎఫ్ 2011లో కూడా చర్చించబడింది. మూల్యాంకనం ద్వారా నిక్ష మదింపులు అర్థవంతం ప్రయోజనాత్మకం అవుతాయి. మూల్యాంకనం ఉపాధ్యాయుడి అన్ని అంశాల్లో మార్గదర్శనం ఇస్తుంది. మూల్యాంకనం ద్వారా నిక్ష మదింపులు అర్థవంతం ప్రయోజనాత్మకం అవుతాయి. మూల్యాంకనం ఉపాధ్యాయునికి అన్ని అంశాల్లో మార్గదర్శనం ఇస్తుంది. విద్యార్థి సాధనను పరిమాణాత్మకంగా నిక్షా పరీక్షలు తెలిపితే మదింపు ద్వారా ఫలితాలు విశ్లేషించబడతాయి. విద్యార్థి సాధనను పరిమాణాత్మకంగా నిక్షా పరీక్షలు తెలిపితే మదింపు ద్వారా ఫలితాలు విశ్లేషించబడతాయి. మూల్యాంకనం పరిమాణాత్మకంగానే కాక గుణాత్మకంగా విద్యార్థి సాధన విలువలపై తీర్పునిస్తుంది. మూల్యాంకనం పరిమాణాత్మకంగానే కాక గుణాత్మకంగా విద్యార్థి సాధన విలువలపై తీర్పునిస్తుంది. మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకంగా ఉండాలంటే విద్యార్థి తరగతిలోకి ప్రవేశించిన నాటి నుంచి సంవత్సరమంతా అతని సాధనను అన్ని రంగాల్లో పరిశీలిస్తూ సంవత్సరాంతం వరకు కొనసాగించాలి. మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనంగా ఉండాలంటే విద్యార్థి తరగతిలోకి ప్రవేశించిన నాటి నుంచి సంవత్సరమంతా అతని సాధనను అన్ని రంగాల్లో పరిశీలిస్తూ సంవత్సరాంతరం వరకు కొనసాగించాలి. మూల్యాంకనం జరిపే సమయాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 లోప నిర్ధారణ, నిర్మాణాత్మకత, 3 సంగ్రహణాత్మకత మూల్యాంకనం. మూల్యాంకనం జరిపే సమయాన్ని బట్టి 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 లోప నిర్ధారణ, నిర్మాణాత్మకత, సంగ్రహణాత్మక మూల్యాంకనం. లోప నిర్ధారణ విద్యార్థి గుణదోషాలు గుర్తిస్తే రూపణ మూల్యాంకనం లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం బోధనాభ్యాస ప్రక్రియ జరుగుతుండగా నిర్వహించబడుతుంది. లోప నిర్ధారణ విద్యార్థి గుణదోషాలను గుర్తిస్తే రూపణ మూల్యాంకనం లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం బోధనాభ్యాస ప్రక్రియ జరుగుతుండగా నిర్వహించబడుతుంది. సంవత్సరాంత పరీక్షలు సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకానికి ఉదాహరణలు. సంవత్సరాంత పరీక్షలు సంకలన లేదా సంగ్రహణాత్మక మూల్యాంకానికి ఉదాహరణలు. మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే సాధనాలను మూల్యాంకన సాధనాలు అంటారు. ఇవి సాధనా పరీక్షలు, గుణాత్మక విధానాలు, స్వీయ వివరణ సాధనాలకు విభజించవచ్చు. మూల్యాంకనం చేయడానికి ఉపయోగించే సాధనాలను మూల్యాంకన సాధనాలు అంటారు. ఇవి సాధనా పరీక్షలు, గుణాత్మక విధానాలు, స్వీయ వివరణ సాధనాలకు విభజించవచ్చు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల కంటే ప్రామాణిక పరీక్షలు విశ్వసనీయత, సప్రమాణత కలిగి ఉంటాయి. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల కంటే ప్రామాణిక పరీక్షలు విశ్వసనీయత, సప్రమాణత కలిగి ఉంటాయి. పోటీ పరీక్షలను ప్రామాణిక పరీక్షలకు ఉదాహరణగా చెప్పవచ్చు. పోటీ పరీక్షలను ప్రామాణిక పరీక్షలకు ఉదాహరణగా చెప్పవచ్చు. పరీక్షలు వ్యాసరూప, లఘు, లక్ష్యాత్మక రూపంలో నిర్వహించవచ్చు. పరీక్షలు వ్యాసరూప, లఘు, లక్ష్యాత్మక రూపంలో నిర్వహించవచ్చు. వ్యాసరూప పరీక్షల ద్వారా విద్యార్థుల సృజనాత్మకత, స్వీయ సంసిద్ధత తెలుసుకోవచ్చు. వ్యాసరూప పరీక్షల ద్వారా విద్యార్థుల సృజనాత్మకత, స్వీయ సంసిద్ధత తెలుసుకోవచ్చు. లక్ష్యాత్మక పరీక్షలు దిద్దేవారి ప్రమేయం, స్కోరు మీద పడకుండా విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి. లక్ష్యాత్మక పరీక్షలు దిద్దేవారి ప్రమేయం, స్కోరు మీద పడకుండా విద్యార్థి జ్ఞానాన్ని పరీక్షించడానికి ఉపయోగపడతాయి లక్ష్యాత్మక పరీక్షలు. తర్వాత వ్యాఖ్యానాత్మక చిత్రపటాలు విద్యార్థి భావన, శాబ్దిక మరియు సూచిత చిత్రపటాల ద్వారా తెలియజేసే పద్ధతి. వ్యాఖ్యానాత్మక చిత్రపటాలు విద్యార్థి భావన, శాబ్దిక మరియు సూచిత చిత్రపటాల ద్వారా తెలియజేసే పద్ధతి. ఇదే విధంగా గ్రాఫిక్ ఆర్గనైజేషన్, KWL చార్ట్లు మొదలైనవి వాటి ద్వారా విద్యార్థి అభ్యసన మదింపు చేయవచ్చు. ఇదే విధంగా గ్రాఫిక్ ఆర్గనైజర్స్, KWL చార్ట్లు మొదలైన వాటి ద్వారా విద్యార్థి అభ్యసన మదింపు చేయవచ్చు. K అంటే నో, వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ టు నో, వాట్ డిడ్ ఐ నో. ఇక్కడ కే అంటే అభ్యసన మదింపు అంటే కే నో, వాట్ ఐ నో, వాట్ ఐ వాంట్ టు నో, వాట్ డిడ్ ఐ లెర్న్. KWL చార్ట్లు. నాకేమి తెలుసు, నేనేమి తెలుసుకోవాలనుకుంటున్నాను, నేనేమి తెలుసుకున్నాను. నాకేమి తెలుసు అసలు, వాట్ ఐ నో. నేనేమి తెలుసుకోవాలనుకుంటున్నాను, వాట్ ఐ వాంట్ టు నో, నేనేమి తెలుసుకోవాలనుకుంటున్నాను. వాట్ డిడ్ ఐ లెర్న్, నేనేమి తెలుసుకున్నాను.
నాకేమి తెలుసు, నేనేం తెలుసుకుంటున్నాను, నేనేం తెలుసుకున్నాను. ఈ 3 సోపానాలు విద్యార్థి స్వయం అభ్యసన చేస్తే అదే సోపానంలో విద్యార్థి ఏం సాధించాడు అనేది ఉపాధ్యాయుని మదింపు అంశం అవుతుంది. లోతైన పరిశీలన ప్రోబ్స్ ప్రశ్నల ద్వారా నిర్మాణాత్మక మదింపు సాధించవచ్చు. ఈ లోతైన పరిశీలన విద్యార్థి ఆలోచన శక్తిని పెంచుతుంది. లోతైన పరిశీలన ప్రశ్నల ద్వారా నిర్మాణాత్మక మదింపు సాధించవచ్చు. ఈ లోతైన పరిశీలన విద్యార్థి ఆలోచన శక్తిని పెంచుతుంది. తర్వాత కృత్యాధార మదింపు ప్రాజెక్టుల ద్వారా విద్యార్థి కృత్య నిర్వహణ, నాణ్యత, నివేదిక తయారీ, సమర్పణ, ప్రదర్శనలు విద్యార్థుల సామర్థ్యాన్ని భాగస్వామ్యం మదింపు చేయాలి. కృత్యాధార మదింపు ప్రాజెక్టుల ద్వారా విద్యార్థి కృత్య నిర్వహణ, నాణ్యత, నివేదిక తయారీ, సమర్పణ, ప్రదర్శనలు విద్యార్థుల సామర్థ్యాన్ని భాగస్వామ్యాన్ని మదింపు చేయాలి. పోర్ట్ఫోలియోలు, రూబ్రిక్స్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుంది. పోర్ట్ఫోలియోలు, రూబ్రిక్స్ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఉపయోగపడుతుంది. రూబ్రిక్స్ సమయాన్ని ఆదా చేయడమే కాక ఏ అంశాల్లో వారు ఏ విధంగా ఉన్నారనేది తెలియజేస్తుంది. రూబ్రిక్స్ సమయాన్ని ఆదా చేయడమే కాక ఏ అంశాల్లో వారు ఏ విధంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఒక వ్యక్తి ప్రవర్తన లక్షణాలను ఎంత ప్రమాణంలో కలిగి ఉన్నాడో నిర్ధారించడానికి ఉపయోగపడే సాధనమే నిర్ధారణ మాపని. ఒక వ్యక్తి ప్రవర్తన లక్షణాలు ఎంత ప్రమాణంలో కలిగి ఉన్నాడో నిర్ధారించడానికి ఉపయోగపడే సాధనమే నిర్ధారణ మాపని. చెక్ లిస్ట్ ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. చెక్ లిస్ట్ ఒక వ్యక్తిలో ఒక లక్షణం ఉందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిశీలన ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మక పరిశీలనలు, నియంత్రిత, అనియంత్రిత పరిశీలనలు చేయవచ్చు. పరిశీలన ప్రణాళిక ద్వారా నిర్మాణాత్మక పరిశీలనలు, నియంత్రిత, అనియంత్రిత పరిశీలనలు చేయవచ్చు. ప్రయోగశాలలో నిర్వహించే పరిశీలనలు నియంత్రిత పరిశీలన పరిధిలోకి వస్తాయి. నియంత్రిత పరిశీలన పరిధిలోకి వస్తాయి. పరిశీలకుడు కూడా పరిశీలించే వారితో కూడి పరీక్షించినట్లయితే ప్రత్యక్ష పరిశీలన. పరిశీలించే వారికి తెలియకుండా వారి ప్రవర్తన నమోదు చేయడం అప్రత్యక్ష పరిశీలన విధానం అని అంటారు. పరిశీలకుడు కూడా పరిశీలించే వారితో కూడి పరీక్షించినట్లయితే ప్రత్యక్ష పరిశీలనని, పరిశీలించే వారికి తెలియకుండా వారి ప్రవర్తన నమోదు చేయడం అప్రత్యక్ష పరిశీలన విధానం అని అంటారు. రూబ్రిక్స్ 2 రకాలుగా తయారు చేయవచ్చు. ఉన్నత నాణ్యత స్థాయి సూచించేటప్పుడు ప్రధాన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని తయారు చేసిన రూబ్రిక్స్ను సమగ్ర రూబ్రిక్స్ కానీ, ప్రతి విభాగాన్ని పరిశీలించి స్కోరింగ్ చేసి మొత్తం స్కోరింగ్గా చూపే విధానాన్ని విశ్లేషణాత్మక రూబ్రిక్స్ అని అంటారు. రూబ్రిక్స్ 2 రకాలుగా తయారు చేయవచ్చు. అదేంటంటే ఉన్నత నాణ్యత స్థాయి సూచించేందుకు ప్రధాన అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకుని తయారు చేసిన రూబ్రిక్స్ను సమగ్ర రూబ్రిక్స్ అని, ప్రతి విభాగాన్ని పరిశీలించి స్కోరింగ్ చేసి మొత్తం స్కోరింగ్గా చూపే విధానాన్ని విశ్లేషణాత్మక రూబ్రిక్స్ అని అంటారు. ప్రశ్న పత్ర నిర్మాణంలో ప్రథమ సోపానం ప్రణాళిక వేయడం. ప్రశ్నాపత్ర నిర్మాణంలో ప్రథమ సోపానం ప్రణాళికలు వేయడం. దీనిలో విషయ భారత్వాన్ని, విద్యా ప్రమాణాల భారత్వాన్ని, ప్రశ్నల రూప భారత్వాన్ని, కఠిన స్థాయి భారత్వాన్ని నిర్ధారించుకోవాలి. ప్రశ్నాపత్ర నిర్మాణంలో ప్రథమ సోపానం ప్రణాళిక వేయడం. దీనిలో విషయ భారత్వాన్ని, విద్యా ప్రమాణాల భారత్వాన్ని, ప్రశ్న రూప భారత్వాన్ని, కఠిన స్థాయి భారత్వాన్ని నిర్ధారించుకోవాలి. సాధన పరీక్షల్లో విజ్ఞాన శాస్త్ర ప్రశ్నాపత్రంలో వరుసగా విషయ అవగాహన 40%, ఫస్ట్ దానికి విషయ అవగాహన 40%, ప్రశ్నించడం పరికల్పనలు 10%, ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు 15%, సమాచార సేకరణ నైపుణ్యాలు 13%, బొమ్మల గీయడం 10%, సౌందర్యాత్మక స్పృహ, ప్రశంస, విలువలు 10%, జీవ వైద్యం పట్ల సానుభూతి, నిజ జీవిత వినియోగానికి 10% భారత్వం కల్పించాలి. సాధనా పరీక్షలో విజ్ఞాన శాస్త్ర ప్రశ్నపత్రంలో వరుసగా విషయ అవగాహనకు 40%, ప్రశ్నించడం పరికల్పనలకు 10%, ప్రయోగాల క్షేత్ర పర్యటనలు 15%, సమాచార సేకరణ నైపుణ్యాలు 13%, బొమ్మల గీయడం 10%, సౌందర్యాత్మక స్పృహ, ప్రశంస, విలువలు 10%, బొమ్మల గీయడం, ప్రశంస, విలువలు 10%, జీవ వైద్యం పట్ల సానుభూతి, నిర్జీవిత వినియోగానికి భారతం 10%, లాస్ట్ 3 10%, బొమ్మల గీయడం, సౌందర్యాత్మక స్పృహ, ప్రశంసలు 10%, జీవ వైద్యం, నిర్జీవితం 15%, మొదటి విషయ అవగాహన 40%, ప్రశ్నల పరికల్పనలు 10%, మళ్ళీ ప్రశ్నించిన పరికల్పన అది కూడా 10%, మొత్తం 4 10%. గుర్తుపెట్టుకోండి. బొమ్మల గీయడానికి సౌందర్యాత్మక స్పృహ, ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం పట్ల సానుభూతి, నిజ జీవితం ఇవన్నీ 10%. విషయ అవగాహన అన్నిటికంటే ఎక్కువ 40%, ప్రశ్నించడం పరికల్పన చేయడం 10%, ప్రయోగాలు క్షేత్ర పర్యటన 15%, సమాచార సేకరణ నైపుణ్యాలు 13%. మొదట 41 ఉంది, 15 1, 13 1, 10 4. ఓకేనా, 1 41, 15% ఒకటి ప్రయోగాలు క్షేత్ర పర్యటనలు, సమాచార సేకరణ నైపుణ్యాలు 13%, మిగిలిన బొమ్మల గీయడం, ప్రశ్నించడం, పరికల్పన చేయడం, ప్రశంస, విలువలు, జీవ వైద్యం పట్ల సానుభూతి, నిజ జీవితం 10%. మొత్తం 4 10%, ఒక 15%, ఒక 13%, ఒక 40%. 40 15 13 10.
బ్లూ ప్రింట్ త్రిమితీయ పట్టిక. ఇది ప్రశ్నపత్రంలో విద్యా ప్రమాణ వారీగా, విషయాల వారీగా ప్రశ్న రూపం ప్రకారం ప్రశ్నలకు ఏ విధంగా భారతం కల్పించాలో సూచిస్తుంది. బ్లూ ప్రింట్ అనేది త్రిమితీయ పట్టిక. ఇది ప్రశ్నపత్రంలో విద్యా ప్రమాణాల వారీగా, విషయం వారీగా ప్రశ్న రూపం ప్రకారం ప్రశ్నలకు ఏ విధంగా భారతం కల్పించాలో సూచిస్తుంది. ఉత్తమ నికషకు ఉండవలసిన లక్షణాలు విశ్వసనీయత, సప్రమాణత, లక్ష్యాత్మకత, ఆచరణీయాత్మకం, ఔపయోగికత మొదలైనవి. దిద్దేవారి ప్రమేయం లేకుండా విద్యార్థులు మార్కులు సంపాదించబడేటట్లు ప్రశ్నపత్రం నిర్మించబడితే ఆ పరీక్ష మార్కులను బట్టి విద్యార్థి సాధన విశ్వసించవచ్చు. ప్రశ్నపత్ర స్థిరత్వాన్ని కొలిచేది విశ్వసనీయత. ప్రశ్నపత్ర స్థిరత్వాన్ని కొలిచేది విశ్వసనీయత. దిద్దేవారి ప్రమేయం లేకుండా విద్యార్థులు మార్కులు సంపాదించబడేటట్లు ప్రశ్నపత్రం నిర్మించబడితే ఆ పరీక్ష మార్కులను బట్టి విద్యార్థి సాధన నిర్వచించవచ్చు. ప్రశ్నపత్ర స్థిరత్వాన్ని కొలిచేది విశ్వసనీయత. ఉపాధ్యాయుడు ఎంచుకున్న పరీక్ష ఏ ప్రత్యేక లక్షణాల కోసం నిర్దేశించబడిందో ప్రత్యేక లక్ష్యాల కోసం ఆ లక్ష్యాలు సంపూర్ణంగా నెరవేరితే ఆ పరీక్ష సప్రమాణత కలిగితే చెప్పవచ్చు. లక్ష్యాలు నిర్దేశిస్తారు, అది సాధిస్తే దాన్ని సప్రమాణత అంటారు. పరీక్ష నిర్వహణ, గణన, వివరణ ఆచరణీయాత్మకంగా ఉండాలి. పరీక్ష నిర్వహణ, గణన, వివరణ ఆచరణీయాత్మకంగా ఉండాలి. విద్యార్థుల నిష్పాదనను నేడు శ్రేణీకరణ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రత్యేక శ్రేణీకరణలో ఒక విద్యార్థి యొక్క నిష్పాదన గుణాత్మకంగా మదింపు చేసి అక్షరాల ద్వారా వ్యక్తపరుస్తారు. విద్యార్థుల నిష్పాదనను నేడు శ్రేణీకరణ ద్వారా తెలియజేస్తున్నారు. ప్రత్యేక శ్రేణీకరణలో ఒక విద్యార్థి యొక్క నిష్పాదన గుణాత్మకంగా మదింపు చేసి అక్షరాల ద్వారా వ్యక్తపరుస్తారు. పరోక్ష శ్రేణీకరణలో విద్యార్థి యొక్క నిష్పాదన మార్కుల రూపంలో మదింపు చేసి వారిని శ్రేణులుగా, విభిన్న తీరులుగా మార్పు చెందిస్తారు. పరోక్ష శ్రేణీకరణలో విద్యార్థి యొక్క నిష్పాదనను మార్కుల రూపంలో మదింపజేసి వాటిని శ్రేణులుగా, విభిన్న తీరులుగా మార్పు చెందిస్తారు. అదే విద్యార్థి నిష్పాదనను శ్రేణీకరణ ద్వారా ప్రత్యేక శ్రేణీకరణలో ఒక విద్యార్థి యొక్క నిష్పాదన గుణాత్మకంగా మదింపు చేసి అక్షరాల ద్వారా వ్యక్తపరుస్తారు. అక్షరాల ద్వారా అయితే ప్రత్యక్ష, అదే మార్కుల ద్వారా అయితే పరోక్ష. థ్యాంక్ యూ.